హాయ్ అండి. వెల్కమ్ టు డిఎస్ ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ గురించి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎలా రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మన సీనియర్ టీచర్లని ఉద్దేశించిన వీడియో అండి. అంటే ఎక్కువ మంది వాళ్ళకి కంప్యూటర్ అనుభవం ఉండదు కాబట్టి దాని గురించి వాళ్ళకి తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా సీనియర్ టీచర్లకి టెట్ పెట్టడం చాలా అన్యాయం. దీన్ని అందరూ ఖండించాలి. నేను కూడా దీనిపైన చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఒక క్వాలిఫై ఎగ్జామినేషన్ రాసి సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకొక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని చెప్పటం గవర్నమెంట్కి ఏమాత్రం అది సంభావ్యం కాదు. కాబట్టి దాన్ని ఖండించాల్సిన విషయం. ఓకే, కానీ గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది కాబట్టి దాన్ని ఒబే చేయాలి కాబట్టి ఓకే, ఇప్పుడు మనం సిబిటి టెస్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఎవరికైనా తెలుసుంటే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అభ్యర్థులకు ముఖ్య సూచనలు, సలహాలు. పరీక్షకి ముందు తెలుసుకోవాల్సినవి. మన ఎగ్జామ్కి ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఎగ్జామ్కి ముందు ఒక 60 minutes ముందు మనం సెంటర్కి వెళ్ళాలండి. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ అనేది హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు లోపలికి పిలుస్తారు. ఓకే, సిబిటి మాక్ టెస్ట్లు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ప్రిపేర్ అయ్యామనేది కాదనమాట, మనం అక్కడ అటెంప్ట్ చేయడానికి ఎలా సిద్ధంగా ఉన్నామనేదే ఇక్కడ మనకి పాయింట్. మనం కొంతమందికి సిస్టమ్ వాడటం సరిగా రాదు కాబట్టి సిస్టమ్ని వాడటం నేర్చుకోండి. ఈ 3 రోజులు 4 రోజులు అనేది మీరు ఎంత ప్రిపేర్ అయినా ఒక్కోసారి సిస్టమ్ వాడటం రాకపోతే ఇంతకుముందు పేపర్ పెన్ ఎగ్జామ్స్ రాసుంటారు. సిస్టమ్ వాడటం వస్తే ఓకే, రాకపోతే మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఈ 2 రోజులు. పరీక్ష సమయంలో సూచనలు. మీకు కేటాయించిన కంప్యూటర్ సీట్ వద్దే కూర్చోండి. పరీక్ష లాగిన్ కోసం మీ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించండి. మనం నెక్స్ట్ ఆ లాగిన్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఎంటర్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాం ముందుగా. ఓకే, ఇప్పుడు ఈ సూచనలు చూసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. స్క్రీన్పై ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవండి. కంప్యూటర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోండి. ఇంటర్ఫేస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఈ వీడియోలో చివరి వరకు చూడండి. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. రంగుల సంకేతాలను గుర్తించండి. ఓకే, జవాబు ఇచ్చిన క్వశ్చన్కి అయితే మనకి ఒక రంగు ఉంటుంది. ఓకే, అది మనం వీడియోలో ముందు చూద్దాం. ఓకే, ప్రతి ప్రశ్నకు సమయం కేటాయించుకోండి. గడియారం వైపు చూడండి. ఓకే, ముఖ్యమైన సలహాలు, జాగ్రత్తలు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ తెలియజేయండి. మీరు కొంతమంది వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనకి టెక్నికల్ సమస్య వచ్చి కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వచ్చు, కానీ మీరు భయపడద్దు. ఎందుకంటే మనం ఒకవేళ మన సిస్టమ్ 2 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయితే ఆ తర్వాత ఎగ్జామ్ కూడా మనకి 2 నిమిషాలు లేట్గా ముగుస్తుంది. మనకి ఈ సిస్టంలో ఉన్న ఫెచ్చింగ్ అనమాట అది. ఓకేనండి, ఎవ్వరూ కూడా ఎటువంటి కంగారు పడద్దు. అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాబట్టి మీరు గాబరా అయితే పడద్దు. పరీక్ష సమయంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడవద్దు. రఫ్ షీట్ని ఉపయోగించిన తర్వాత పరీక్షా గదిలోనే వదిలేయండి. రఫ్ షీట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. మీరు ఫస్ట్ ఒకటి ఇస్తారు, అది అయిపోకముందు ఇంకోటి అడిగితే ఇస్తారు. కానీ ఇచ్చిన ఒక్క రఫ్ షీట్ని మొత్తం వినియోగించుకోవటానికి ప్రయత్నించండి. ఇక్కడ రఫ్ షీట్ అనేది వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఒక్కదాన్ని వినియోగించుకోవటానికి ట్రై చేయండి. పెన్ అనేది తీసుకెళ్ళండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నారు కానీ పెన్ అయితే తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు చివరిగా సబ్మిట్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ వస్తుంది. ఆ సబ్మిట్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఓకే, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. ఇదండి మీకు ముఖ్యమైన సలహాలు, సూచనలు. ఇప్పుడు మనం ఈ ఇక్కడ నుంచి మన ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అది తెలుసుకుందాం అనమాట. హాయ్ అండి, మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్ స్క్రీన్
ఇలా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇది స్క్రీన్ రికార్డింగ్ అండి. మనకి ఇటు పక్క సిస్టమ్ నెంబర్ కనపడుతూ ఉంటుంది. ఒక పక్క మన ఫోటో ఇవి కనపడుతూ ఉంటాయన్నమాట. క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ నేము, ఎగ్జామ్ నేము ఇవన్నీ. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఉన్నాయి. ఐడీ, పాస్వర్డ్. ఐడీ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటుంది. మీరు పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకేనండి. ఐడీ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటుంది. పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మనం కీబోర్డ్‌ని ఉపయోగిస్తాం. ఒక్కోసారి పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అంటారు. ఒక్కోసారి మన ఐడీనే చెప్తారు. అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చేటటువంటి కమాండ్స్‌ని బట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాలన్నమాట. పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఓకే. మీకు ఏదైనా తెలియకపోతే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్‌ని అడగొచ్చు. వాళ్ళొచ్చి ఎంటర్ చేస్తారు కూడా. ఓకే. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే రావటం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం ఇక్కడ ఇవన్నీ చదువుకొని ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చెక్ బాక్స్ కింద అయితే ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని ఇక్కడ టిక్ చేసేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టేయాలన్నమాట. సేమ్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ మీరు ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టిన తర్వాత మీకు ఇట్లా ఫస్ట్ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనండి. ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది. మరియు ఈ ఇంటర్ఫేస్ మొత్తం కూడా ఇక్కడ ఎలా అయితే ఉందో అలానే మీకు ఎగ్జామ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, మీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. టైమర్ కనపడుతుంది. ఇక్కడ పేపర్ 1 దానికి సంబంధించిన సెక్షన్ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట వరుసగా. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మొత్తం ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీ సంబంధించిన క్వశ్చన్ నెంబర్స్. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ నెంబర్ క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ నెంబరు మనకు ఓపెన్ అవుతుంది. దీనిపైన మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఇది రెడ్ కలర్లో కనపడుతుంది కదా, ఇది ఆన్సర్ చేయలేదు. వైట్ కలర్లో కనపడుతుంది కదా, దీన్ని అసలు చూడలేదని అర్థం. అలా కాకుండా గ్రీన్ కలర్లో ఉంటే మనం దాన్ని ఆన్సర్ చేసామని అర్థం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా పర్పుల్ కలర్లో ఉంటే అది మార్క్ ఫర్ రివ్యూ పెట్టామని అర్థం అనమాట. ఇక పర్పుల్ కలర్ పైన ఇట్లా గ్రీన్ డాట్ ఉంటే దాన్ని మనం ఆన్సర్ పెట్టేసి దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టాం. అంటే డౌట్ ఉంది మనకి. ఇక్కడ ఈ పర్పుల్ కలర్లో పెట్టామంటే ఆన్సర్ పెట్టకుండా మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాంలే అని పెట్టినట్టు. ఓకే. ఇప్పుడు మనం ఇవి చూద్దాం ఒకసారి. దీనికి నేను ఒక ఆన్సర్ చేస్తున్నా. టూ ఇక్కడ పైన క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ చదివేశాను. నాకు ఇలా అనుకున్నాను. దీంట్లో ఒక 2 అనుకున్నాను. 2 పైన ఇక్కడ రౌండ్ సర్కిల్ పైన క్లిక్ చేసేస్తే మనకి బ్లూ కలర్ బాక్స్ వస్తుంది, బ్లూ కలర్ డాట్ వస్తుంది. బ్లూ కలర్ డాట్ వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినామంటే 1 చూడండి గ్రీన్ కలర్లోకి మారింది. అంటే మనం ఆన్సర్ చేసాం అనమాట. ఆన్సర్ చేసాము. ఇక్కడ నేను పెట్టే ఆన్సర్లు కరెక్ట్ అయినవి కాదండి, అవి గుర్తించాలి. నేను కేవలం మీకు చెప్పడానికి మాత్రమే క్లిక్ చేస్తాను. నేను మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి 1 క్లిక్ చేశాను. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. కొట్టగానే చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు చూడండి సార్ ఇది ఒక పక్కకు ఉంది, మాకు ఇబ్బందిగా ఉందంటే ఆ క్వశ్చన్ పైన కర్సర్ ప్లేస్ చేసి ఇలా మీరు ఒక లెఫ్ట్ క్లిక్ ఇచ్చినట్లయితే, మీరు రైట్ హ్యాండ్తో మౌస్ యూజ్ చేస్తున్నట్లయితే మనకి చూపుడు వేలు ఉండేటటువంటి వైపు ఆ లెఫ్ట్ క్లిక్ ఉంటుంది. ఆ లెఫ్ట్ క్లిక్ని ఒక్కసారి ఇచ్చినట్లయితే ఇలా క్వశ్చన్ మధ్యలోకి అయితే వస్తుంది అనమాట. ఓకే. పక్కన ఒక్కసారి కర్సర్ని పక్కన ప్లేస్ చేసి మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇస్తే పోతుంది. ఇలా మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇక్కడ మీరు ఈ ఇంటూ మార్క్ మీద కూడా క్లిక్ చేయొచ్చు, తప్పేం లేదు. ఓకేనండి. ఇక్కడ ఉన్నాయి కింద క్వశ్చన్లు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆప్షన్ క్లిక్ చేసా. అయితే ఇది నాకు డౌట్గా ఉంది. నాకు డౌట్గా ఉంటే నేను ఆన్సర్ క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెడతాను. ఎలా వస్తుందో చూడండి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టా. ఓకే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ నాకు అసలు తెలియట్లా ఇది. ఓకే. ఇది మళ్ళీ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళిపోయా. సేవ్ అండ్ నెక్స్ట్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, నాట్ ఆన్సర్డ్. ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ నాకు ఇది గుర్తు రావట్లేదండి, నేను తర్వాత ఆన్సర్ చేద్దాం అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటున్నా. ఇలా వస్తుంది. మీకు మొత్తం అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను థర్డ్ క్వశ్చన్కి ఏం చేశానంటే థర్డ్ క్వశ్చన్కి నేను ఆన్సర్ మార్చాలనుకున్నా.
ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లియర్ చేయాలి. క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్కి ఆన్సర్ క్లిక్ చేశా, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టా, గ్రీన్ కలర్లోకి వచ్చింది. మనం ఖచ్చితంగా ఆన్సర్ని క్లిక్ చేసి ఏదో ఒక ఆప్షన్ని సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే గ్రీన్ కలర్లోకి వస్తాయి. అలా కాకుండా మనం ఒక ఆప్షన్ని క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టామంటే అవి పర్పుల్ కలర్లో గ్రీన్ డాట్ వస్తాయి. మనం ఆన్సర్ని క్లిక్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెడితే పర్పుల్ కలర్లోకి వస్తాయి. మనం చూసి అసలు ఆన్సర్ని క్లిక్ చేయకుండా లేదా మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే అవి రెడ్ కలర్లోనే ఉంటాయి. చూడండి, ఈ క్వశ్చన్ని చూసాం, స్కీమాటా అనగా ఓకే, దాన్ని నేను ఏం చేయాల, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టా, రెడ్ కలర్లోనే ఉండిపోతుంది. అంటే చూసి వాటిని ఆన్సర్ చేయలేదు, అసలు మార్క్ ఫర్ రివ్యూ పెట్టలేదు, ఆన్సర్ చేయలేదు, అవి రెడ్ కలర్లో ఉంటాయి అనమాట. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 30 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 20th క్వశ్చన్ని ఓపెన్ చేస్తున్నా. 20th క్వశ్చన్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు క్వశ్చన్ అక్కడ కనపడట్లేదు, అక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తే మధ్యలోకి వచ్చేస్తుంది. అర్థమైందండి? ఇది అన్నమాట మనకి దీనికి సంబంధించింది. సార్ ఫస్ట్ సైకాలజీ వచ్చింది, నేను సైకాలజీ రాయను. ఓకే, పైన ఇక్కడ మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు తెలుగు కావాలంటే తెలుగు ఓపెన్ చేసుకోవచ్చు. తెలుగు పద్యాన్ని చదివి దీనికి సంబంధించిన ప్రశ్నలు, ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి, పద్యానికి సంబంధించి 2 ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు ఇంకోటి, ఇది గద్యానికి సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు గ్రామర్, దీంట్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు 20 క్వశ్చన్లు ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. 11th క్వశ్చన్. అలా కాకుండా ఇలా చూడండి, మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు. పరుషాలు సరళాలు కాకుండా మీరు ఏదనుకుంటే అలా పెట్టండి. ఇలా పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అయితే మీరు ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ ఇలా క్లిక్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ నుంచి వస్తే ఒక లైన్లో ఉంటుంది అనమాట. మనం ఏ క్వశ్చన్ని మర్చిపోకుండా ఉంటాం అనమాట. ఓకేనండి, మీకు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేశారు ఏంటనేది తెలుసుకోవాలంటే ఇక్కడ పేపర్ 1 SGT అని ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దానిపైన చూస్తే మొత్తం మీద ఎన్ని క్వశ్చన్లు 135 క్వశ్చన్స్ ఇంకా చూడలేదు మీరు, అసలు నాట్ విజిటెడ్ అని ఉన్నాయి. 5 ఆన్సర్ చేసాం, 8 నాట్ ఆన్సర్ చేసాం, చూసాం కానీ వాటిని ఆన్సర్ చేయాల. ఓకేనా, ఒకటి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాం, ఒకటేమో ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాం అనమాట. ఇలా సార్ నాకు తెలుగు కూడా ఇష్టం లేదు, మ్యాథ్స్ చేస్తా, మ్యాథ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, కర్సర్ని ప్లే చేయండి, లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, వచ్చేసింది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ని ఇలా మధ్యలో చూడాలనుకుంటే లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఏ ఆన్సర్ అనుకుంటే ఆన్సర్ పెట్టేసి 2 పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. మౌస్ను వాడటం మీరు బాగా నేర్చుకోవాలి, నేర్చుకోవాలన్నమాట. ఇది ఓకేనండి, అర్థమైంది కదా? మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.